మరి స్క్రిప్ట్ మేకింగ్లో స్క్రీన్ స్పేస్లు అవన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసుకున్నారు వీళ్ళు ముగ్గురు సార్ గారు. ఎవరి క్యాటరాలకు ఉంటుంది సార్. ఈ సినిమా ఏంటంటే మీరు చూశారు కాబట్టి ఒరిజినల్ ఎవరి క్యాటరాలకు ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వను సార్. నేను ఎప్పుడు కాన్ఫిడెంట్ పర్సన్ని. హ్యాపీగా ఎవరికి ఏం కావాలో అది ఇవ్వండి, హ్యాపీగా ఎవరికి ఏం కావాలో ఇవ్వండి. అందరు మన హీరోలు మన కోసం చేశారు. మనం చేసినప్పుడు అందరికీ కావాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. సినిమా కూడా అంత బాగా వచ్చింది. అండ్ ఎవరి పేరు వాళ్ళకి వస్తుంది. కానీ మీ ఇద్దరు ఓకే, మీరు కానీ రోహిత్ గారు కానీ కొంచెం యాక్టింగ్ న్యాచురల్ యాక్టింగ్లో ఉంటుంది సెట్ అవుతారు. మనోజ్ కొంచెం డ్రామా ఎక్కువ ఉంటుందేమో కదా. బట్ ఈ క్యారెక్టర్కి అలా ఉండాలి. ఈ సినిమా ఈ కథకు అలా ఉంటే బాగుంటుంది సార్. బట్ ఈ సినిమా చాలా బాగా ఈ సినిమా అంటే కాదు సార్. ఆయన కూడా ఇవాల్వ్ అవుతారు కదా సార్. ఆయన కూడా యాజ్ యాక్టర్ బాగా ఇవాల్వ్ అయ్యారు. ఎందుకంటే ఆయన కూడా 9 years గ్యాప్ తర్వాత వస్తున్నారు. అవును. సో ఆయన కూడా పెద్ద గ్యాప్. యాజ్ ఏ ఇప్పుడు సార్ 9 years బ్యాక్ ఇప్పుడు నేను ఒక యాక్టర్గా నేను ఒకలా ఉంటాను. అదే ముగ్గురు గ్యాప్ల సినిమా ఇది. 9 years బ్యాక్ నేను ఒక యాక్టర్ని. 9 years తర్వాత ఈయన ఇంకోలా ఇవాల్వ్ అవుతారు. సో డెఫినెట్లీ మనోజ్ గారు ఈ సినిమా తోటి చాలా మంచి పేరు వస్తుంది. మనోజ్ మంచి వాచకం ఉంది, మంచి యాక్టర్ కాదనట్లేదు. కానీ ఇప్పుడు మీరు అన్న కోవిడ్ తర్వాత సీనియర్ మారినప్పుడు ఈ డ్రామా టైప్ యాక్టింగ్ జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారా? బట్ ఇప్పుడు ఈ కథకి ఆ క్యారెక్టర్కి మీరు ఆయన చాలా సటిల్గానే చాలా బాగా చేశారు. మీరు అది మూవీలో చూస్తారు. ఈ సినిమా మనోజ్ అన్నకి చాలా మంచి పేరు వస్తుంది. అండ్ ఈ సినిమా తర్వాత ఆయన హీ విల్ డెఫినెట్లీ ఫ్లడెడ్ విత్ ఆఫర్స్. ఐ విల్ షూర్. ఆయన కరెక్ట్గా మంచి కథలు సెలెక్ట్ చేసుకుని వెళ్తే మళ్ళీ ఏ విజయ్ సేతుపతి ఆ రేంజ్కి మీరు వెళ్ళిపోయినా మీరు షాక్ అయిపోరు. డైరెక్ట్గా మీరు ఎలివేషన్ బాగా ఇస్తారు. కానీ ఒకటిలేండి, అంటే కొన్ని సినిమాలు ఆటోమేటిక్గా మీరు అన్నట్టు ఈ ఈ ప్యాకింగ్ అయితే మీరు అనుకున్న ప్యాకింగ్ కాదు. కాదు నేను కానీ కాస్ట్ వద్దు అనుకుంటే నేను విజయ్ కూడా అనుకున్నాం. నేను విజయ్ గారు క్లియర్గా అనుకున్నాం, వద్దు సాయి గారు మనకి క్యాష్ సెట్ అవ్వకపోతే మట్టికి మనం ఇంకొక కట్ చేద్దాం. మాకు ఆల్రెడీ కథ కూడా ఉంది. నేను విజయ్ గారు చేయడం ఫిక్స్. అవును, ఉంది కదా మీరు ఆల్రెడీ. మాకు ఆల్రెడీ ఇంకొక కథ ఉంది. సో అది చేద్దాం. అసలు ఇంక ఇద్దరికి ఏ పేర్లు డిస్కషన్లకు రాలేదు అసలు. అంటే మాకు 30 వరకు రాలేదు సార్. వన్స్ 30 తర్వాత వీళ్ళని ఇంకా ఫిక్స్ అయిపోయాం. ఇంక ఎలా అయినా వీళ్ళని ఆన్ బోర్డ్ ఇంకా రాదులేండి. మనసులో ఒక 2 ఫేస్లు మీరు అనుకున్న తర్వాత ఇంకా రాదా? ముందే రావాలి. ముందు వచ్చినాయి. ముందు రోహిత్ గారు మనోజ్ గారు తట్టక ముందు మట్టికి చిన్న చిన్న డిస్కషన్స్ వచ్చాయి. ఎవరు మీ దృష్టిలో ఇంకెవరు సూట్ అయ్యేవాళ్ళు? ఇంక ఇప్పుడు చూసిన తర్వాత మట్టి ఇంకెవరు సూట్ అవ్వరు సార్. ఆ పేరు చెప్తే అంటే అసలు మీరు భైరవం సినిమాకి వీళ్ళు యాప్ట్ అని అరే కరెక్ట్ సూపర్ కాస్టింగ్ రా అంటారు ప్రతి ఒక్క క్యారెక్టర్ సార్. నాట్ ఓన్లీ V3 మేము ముగ్గురమే కాదు, అజయ్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు. అంటే అది డైరెక్టర్గా తీసుకున్న ఆయన తీసుకున్న ప్రికాషన్స్. ప్రతి క్యారెక్టర్ దివ్య పిల్లయ్య గారు అవ్వచ్చు. దివ్య పిల్లయ్య గారికి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మరు. ఈ సినిమాలో ఆవిడకి చాలా మంచి క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఇంకా చివరికి రోహిత్ గారి పిల్లలను కూడా అంత పర్ఫెక్ట్ యాప్ట్ అంటారు మీరు. అంటే అసలు అలా చూస్తుంటే వాళ్ళకి కరెక్ట్ ఫ్యామిలీ.